మేషరాశి వారి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం. వృషభ రాశి వారి కుటుంబంలో ధన విషయంలో సమస్యలు. మిథున రాశి వారికి శ్రమానంతర ఫలితాలే ఉన్నాయి ఈరోజు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 31/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష విధియ శుక్రవారం. విధియ రాత్రి 9:14 వరకు. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం రాత్రి 7:20 వరకు. వర్జన్ రాత్రి 2:42 నుండి 4:29 వరకు. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 8:15 నుండి 9:07 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:32 1:23 వరకు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:31. అమృత గడిలో ఉదయం 8:19 10 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:05 ఉదయం 7 వరకు శుభకాలం. మధ్యాహ్నం 2:50 నుండి 3:20 వరకు శుభకాలం. సౌభాగ్యయోగం ఉంది రాత్రి 12:43. తైతుల కరణ ఉదయం 8:52, గరంజి రాత్రి 9:11. దినారంభ చక్రంలో మేషరాశి వారి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం. అలాగే అనుకోని ప్రయాణాల మధ్యలో ఆగిపోవడం కానీ ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారి కుటుంబంలో ధన విషయంలో సమస్యలు, మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి శ్రమానంతర ఫలితాలే ఉన్నాయి ఈరోజు. అధికంగా శ్రమ పడాలి, కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది ఈరోజు. కర్కాటక రాశి వారి రాణి బాకీలు వసూలవుట, రుణాలు తీరి ఆనందంగా ఉంటారు. సింహరాశి వారి ధనమునకు ఇక్కట్లు, ఎవరి సహాయము అందక విచారం. కన్యారాశి వారు ఏదో తెలియని సమస్యలు, అనారోగ్యంతో ఇబ్బందులు, అశాంతి. తులారాశి వారి శుభమూలికంగా ధన వ్యయము, బంధుమిత్రుల యొక్క రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం. వృశ్చిక రాశి వారి కోపం వల్ల ధన నష్టము, అనారోగ్యరీత్యా ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ధనస్సు రాశి వారి విదేశీ ప్రయత్న అనుకూలతలు, సంఘంలో గుర్తింపు. మకర రాశి వారికి ఈరోజు వ్యవహారికంగా వృత్తి వ్యాపారాల్లో లాభాలు, వ్యాపారంలో పెట్టుబడులు, అధిక పెట్టుబడుల వల్ల ధనలాభం కూడా ఉంది. కుంభరాశి వారి కుటుంబంలో ఉద్యోగంలో వ్యతిరేకతలు, ధనమునకు ఇబ్బంది, ధనం రొటేషన్ చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి సంతానం వల్ల లాభాలు, ప్రయాణాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. విధియ శుక్రవారం కాబట్టి అన్ని కార్యాలకు ఈరోజు అనుకూలం.